ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా మీరు చెప్పింది ఏదైతే ప్రకాశం జిల్లా మహానాడు జరిగిందో అది అధికారంలో లేనటువంటి సందర్భంలోనే ఆ రోజున్నటువంటి పాలకుల యొక్క పాలన నచ్చక ప్రజలు కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు కాకపోయినా ఎడ్లబళ్ళు కట్టుకుని వచ్చారు. మొత్తం అందరూ కూడా వచ్చి మళ్ళీ మీరు రావాలి అంటూ చంద్రబాబు నాయుడు గారి గురించి సంఘీభావం తెలిపి మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి, అంటే అటు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ అక్కడ కనిపించింది. బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధికారంలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, 164 సీట్ల మ్యాండేట్ని ఇచ్చారు. ఈ 164 సీట్లలో దాదాపు 134 సీట్లు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, మరి ఆ రోజు వ్యతిరేకతతో వచ్చిన వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇంతే ఊపుతోటి రాగలుగుతారా? ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఏడాది పాలన చూసిన తర్వాత, జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ప్రజలు ఈ మహానాడుని సక్సెస్ చేయగలుగుతారా? పవన్, మనం చూస్తే మహానాడు సభ అనేటటువంటిది ఎప్పుడు పెట్టినా కూడా ఎన్టీ రామారావు సమయంలో మహానాడు జరిగింది. ఆ మహానాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. మహానాడు సభలు భారీ విజయం అవుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా భారీగా వచ్చేవాళ్ళు. కానీ అనూహ్యంగా లాస్ట్ మహానాడు ఏదైతే ఎన్నికలకు ముందు జరిగినటువంటిది, అదైతే టీడీపీ అధికారంలో లేని సందర్భంలో జరిగినటువంటి మహానాడుని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కనీసం ఊహించని రీతిలో చరిత్రలో మహానాడుకు సంబంధించి చరిత్రలో అంతమంది ఎక్కడ రాలేదు. కనీసం అధికారిక లెక్కల ప్రకారం 3 లక్షలు అంటారు, కానీ అవి అనధికారికంగా మనం బయట ఉన్నటువంటి వారు ఏదైతే వచ్చేవారు ఎంతమంది ఉన్నారో పోయేవారు అంతమంది. వెహికల్స్ దాదాపుగా ఆ రోడ్డు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర వెహికల్స్ ఆపేసుకొని కాలినడక మీద వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చారు, అసలు ఎలా వచ్చారు అనేటటువంటిది ఒకసారిగా అక్కడ మనం పరిశీలిస్తే పార్టీ అభిమానం ఓవైపు, వైసీపీ అణగదొక్కివేత ధోరణి దానికి వ్యతిరేకించి దానికి నిరసించి బయటకు వచ్చినటువంటి వారి సంఖ్య ఇంకొక వైపు. వీరందరూ కూడా వచ్చినటువంటి వైనం చూస్తే ఇదే తెలుగుదేశం సత్తా అనేటటువంటిది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అంత నాటుకుపోవటమే కాదు, అదే మనమే ఏదైతే పార్టీ శ్రేణులు వైసీపీ ఏదైతే అధికార దర్పంతో అణచివేత ధోరణి మితిమీరిపోయి ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో మనకెందుకులే బయటకు వచ్చి కేసులు కట్టించుకోవటం ఎందుకులే అనేటటువంటిది ప్రధానంగా ఇదైతే సైలెంట్ రెవల్యూషన్ అనమాట. సైలెంట్ రెవల్యూషన్ అప్పటి వరకు ఉంది, కానీ ఇది సైలెంట్ రెవల్యూషన్ అనేటటువంటిది బయటికి చెప్పింది ఒక మహానాడు వేదిక మీదే. ఎందుకంటే వచ్చిన వారు ఎంతమంది ఉన్నారో పోయిన వారు ఎంతమంది ఉన్నారో అంచనాకి వెళ్ళాం. సభ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే కనీసం సభ ఆ రోజు రాత్రి దాదాపుగా 10 గంటలో మేబీ 9:30 వరకు అయిపోయింది. సభ అయిపోయిన తర్వాత 1 గంట వరకు, నైటు అర్ధరాత్రి 1 గంట వరకు రోడ్లు ఖాళీ కాలేదు. ఎటువైపు ఎవరు వెళ్తున్నారు అనేది పోలీసులు కూడా అక్కడ సెక్యూరిటీ ఉన్నటువంటి వారైతేనేమి, గస్తీ ఉన్నటువంటి వారు ఎవరికి కూడా వారి కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో లేనప్పుడు ఈ పరిస్థితి, ఇప్పుడు అధికారంలో ఉండి ఇంకా ఎలా ఉండబోతోంది అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్పెషల్ అట్రాక్షన్ ప్రధానంగా దేని గురించి చెప్పుకోవాలంటే, ఒక చంద్రబాబు నాయుడు అని అంటే ఒక పార్టీకి సంబంధించి ఆయన పార్టీలో ఏది చెప్తే అదే పార్టీకి ఆయనే దిక్కు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు లేని స్థానం అనేటటువంటిది మాత్రం ఇప్పటికిప్పుడు ఎవరు కూడా ఊహించజాలరు. ఆయనే కర్త కర్మ క్రియ పార్టీకి మొత్తం కూడా. దీనికి తగ్గట్టు ఏదైతే గాలికి నిప్పు తోడైనట్టుగా ఇప్పుడు లోకేష్ కూడా, తన కుమారుడు లోకేష్ కూడా ఇప్పుడు రంగంలో ఉన్నాడు. లోకేష్ గతంలో అతన్ని చాలా అవమానపరిచినటువంటి పరిస్థితి. ఒక ప్రతిపక్షాలు అయితేనేమి, ప్రతిపక్షాలే కాదు మనం చెప్పుకోవాలంటే సొంత పార్టీలోని కొంతమంది వ్యక్తులు కూడా ఆయన్ని చాలా తక్కువగా చూశారు. కానీ బయటికి చెప్పుకోలేకపోయారు. ఏంటంటే పార్టీ లైన్ దాటి మాట్లాడుకోకూడదు కాబట్టి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అయినా కూడా లోకేష్ తన సత్తా నిరూపించుకున్నాడు. సహజంగా ఒకటి పవన్, ఇక్కడ రాజకీయంగా కానీ ప్రధానంగా రాజకీయంలో అయితే బలాల కంటే కూడా బలహీనతలే ఎక్కువగా బయటికి కనిపిస్తుంటాయి. క్యాచ్ చేసేది కూడా బలహీనతలే. రాజకీయాలకి ఇది ఒక గుణం ఇది సద్గుణం అనుకోండి, దుర్గుణం అనుకోండి. రాజకీయాల్లో బలహీనతలు, కానీ లోకేష్లో బలహీనతలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి. బలహీనతలని అధిగమించాడు, బలాలను ప్రజలకు పెంచాడు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బలహీనతలు కూడా చాలా ఉన్నాయి.
కానీ వాటిని అధిగమించి నాయకుడిగా అవడం. ఇప్పుడు ఫస్ట్లో మనం చూస్తే 2014 తర్వాత నుంచి లోకేష్ పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. 2014లో ఆయన 2014 వరకు అంటే 2019 వరకు ఆయన ప్రజలతోటి ఏమంత గట్టిగా ఇంటరాక్షన్ అనేటటువంటిది పెద్దగా లేదు ఆయనకి. ప్రజలది పెద్దగా లేదు.